ఢిల్లీలో లోక్సభ ఎన్నికల కోఆర్డినేటర్ల సమావేశం ముగిసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణలో అత్యధికంగా ఎంపీ సీట్లు గెలవాలని పార్టీ పెద్దలు మంత్రులను ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్ గా నేతలంతా కార్యకర్తలను సమాయత్తం చేయాలని ఆదేశించారు. తెలంగాణ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, మా తెలంగాణ ఇన్ఛార్జ్ దీపా మున్షి గారు, ఇతర ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా మనం ముందుకెళ్లాలి, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి కార్యాలను ముందుకు తీసుకుపోతూ మనమైతే ఎలక్షన్లలో గెలిచామో అవే కంటిన్యూ చేస్తూ ఇంకా కాన్సన్ట్రేషన్ తోటి మనం కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్క కార్యకర్తను కూడా టచ్ చేస్తూ న్యూట్రల్ ఓట్స్ ను టచ్ చేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లను టచ్ చేస్తూ ఈ విధంగా కమ్యూనిటీ ఓట్లు ఈ విధంగా అన్ని రకరకాలుగా డివైస్ చేసుకుని ఏ విధంగా వాటిని మన ఖాతాలో వేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి, ఏ విధంగా మెజారిటీ సీట్లను గెలవడానికి మనం ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాన్ని వారు మాకు వివరించడం జరిగింది. మల్లికార్జున ఖర్గే గారు మరి ప్రత్యేకంగా దక్షిణ తెలంగాణలో మెజారిటీ సీట్లను గెలిపించుకురావాల్సిన బాధ్యత కోఆర్డినేటర్ల మీద ఉంది అని వారు దిశ నిర్దేశం చేయడం జరిగింది. మరి మొన్ననే మా ఎలక్షన్స్ అయినాయి కాబట్టి అదే ఉత్సాహంతో అదే వేడితో మా కార్యకర్తలు ఉన్నారు కాబట్టి తెలంగాణ నుండి మెజారిటీ సీట్లను తప్పకుండా గెలిపించి ఏఐసీసీ కాంగ్రెస్ పార్లమెంట్ నెంబర్ లో మా యొక్క సంఖ్యను కలుపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రిపోర్ట్స్ అంటే ఇప్పుడు రిపోర్ట్స్ గురించి ఏం అడగలేదండి, ఇంకా మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తాం కాబట్టి మాకు ఏ విధంగా ముందుకెళ్లాలనే సూచనలు చేస్తారు, దాన్ని బట్టి మేము ముందుకెళ్తాము. ఇక్కడ నుంచి రిపీటెడ్ గా మాకు మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి, మాకు అడ్వైస్ చేస్తూనే ఉంటారు, మా యొక్క సమస్య అంటే మా దగ్గర నుంచి అడ్వైజెస్ తీసుకుంటూనే ఉంటారు. ఆ విధంగా వాళ్ళు మేము కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్లడం జరుగుతుంది. తమిళనాడు